విమానంలో దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి తోసేశారు. అయినా ఆ అత్తగారు, మిగతా కోడళ్ళు పోలి మీదన్న ఉక్రోషంతో ఎలాగైనా స్వర్గానికి చేరుకోవాలని ఆ విమానం వెనక పరిగెత్తసాగారు. ఈ దృశ్యాన్ని చూసిన ఊరి జనం పోలి స్వర్గానికి వెళుతుంది, పోలి స్వర్గానికి వెళుతుందని ఎంతో ఉత్సాహంతో పోలినే పొగుడుతూ ఆ ఊరి జనమంతా విమానం వెనకే పరిగెత్తసాగారు. విమానం నిదానంగా స్వర్గానికి చేరుకుంది. వీళ్లెవ్వరికీ కనిపించకుండా అంతర్ధానమైపోయింది. పోలి ఎంతో గొప్పదని, పోలి యొక్క మనసు ఎంతో నిష్కల్మషంగా ఉండేదని, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా పోలి పూజలు చేసేదని ఆ ఊరి జనమంతా పోలిని ఎంతో కొనియాడారు. ఆ అత్తగారు, మిగతా కోడళ్ళు తమ తప్పులు తెలుసుకున్నారు. ఈసారైనా నిష్కల్మషంగా నిరాడంబరంగా పూజలు చేయాలని తెలుసుకున్నారు. ఇది